ఎల్నినో ఎఫెక్ట్తో ఏడాది ఎండలు సాధారణంగా ఉండనున్నాయి. ఫిబ్రవరి 3, 4 వారాలు, మార్చి, ఏప్రిల్తో సహా వేసవి మొదటి అర్ధభాగంలో వర్షాలు కురవనున్నాయి. ఈ ఏడాది వేసవి వేడి సాధారణంగానే ఉంటుందని ముందస్తు అంచనాలు రిలీజ్ అయ్యాయి. వేసవిలో రెండవ అర్ధభాగం పొడిగా ఉంటుందన్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. మే, జూన్లో భారీ వేడిగాలులు వీస్తాయని చెప్తున్నారు. ఈ ఏడాది ఆలస్యంగా రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు వెదర్ ఎక్స్పర్ట్స్. ఈ ఏడాది సాధారణ ఎండలు ఉంటాయంటున్నారు వెదర్ ఆఫీసర్లు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, 2026 సంవత్సరంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపించబోతున్నాయి. ముఖ్యంగా ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి నెల 2వ వారం నుంచి మనకు ఎండల తీవ్రత కొంత పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు మార్చి కావచ్చు, ఏప్రిల్ నెలలో వర్షాలు కూడా అక్కడక్కడ మోస్తరుగా కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎల్నినో ప్రభావంతో 2026 సంవత్సరంలో సమ్మర్ సీజన్ అత్యంత హీట్ సంవత్సరంగా కూడా నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే 2023లో కూడా ఇట్లాంటి వాతావరణ పరిస్థితులే ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఎల్నినో ఎఫెక్ట్తో ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఎల్నినో ప్రభావం ఏర్పడ్డ ప్రతిసారి కొంత వర్షాలు కూడా చెదురుమదురు జల్లులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు ఇటు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే లాంగ్ ఫోర్కాస్ట్కి సంబంధించి కూడా ఫిబ్రవరి చివరి వారంలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కూడా చేసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా చెప్తోంది. అయితే ఇప్పటి వరకు ఇటు వెదర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న ఒకటే, మనకు వచ్చే మార్చి కావచ్చు, ఏప్రిల్ నెలలో కొంత వర్షాలతో కూడిన అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక మే కావచ్చు, దాంతోపాటు జూన్ నెల వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే గత సంవత్సరం చూసుకుంటే దాదాపు 46 డిగ్రీలుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే 2023 సంవత్సరం కూడా ఎల్నినో ప్రభావంతో దాదాపు మనకు ఢిల్లీలో కావచ్చు, ఇటు రాజస్థాన్లో దాదాపు 48 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా కూడా 2023గా చెప్పారు. అయితే అదే విధమైన వాతావరణ పరిస్థితులు ఈ ఏడాది కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక ఈ సంవత్సరం మనకు ఇటు చలికాలానికి సంబంధించిన అప్డేట్స్ గురించి చూస్తే కనుక ఇప్పుడు మనకు పొడి వాతావరణమే కనిపిస్తోంది. దాదాపు గరిష్టంగా 36 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు కూడా ఉండగా, దాంతోపాటు ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 18 మధ్యలో నమోదవుతున్నట్లు ఇటు వాతావరణ శాఖ అయితే చెప్తోంది. ఈ ప్రభావం ఇప్పుడు మనకు జనవరి ఎండింగ్ నుంచి కొంత చలి తీవ్రత మోస్తారుగా ఉన్నప్పటికీ కూడా ఫిబ్రవరి నెల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమే కనిపిస్తోంది. మనకు గత 2-3 రోజుల వరకు కూడా చల్లగా ఉన్న వెదర్ అంతా కూడా మారుతూ వస్తుంది. కొంత ఉక్కపోత వాతావరణం కూడా మనకు గమనించవచ్చు. అయితే రానున్న ఫిబ్రవరి నెల కూడా కొంత అక్కడక్కడ కొంత చలి, కనిష్ట ఉష్ణోగ్రతలు మనకు ఆదిలాబాద్ కావచ్చు, మెదక్ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు మరొక 20 రోజుల పాటు వరకే ఉండే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి నెల నుంచే వేడిమి గాలుల ప్రభావం అయితే కనిపించే అవకాశం ఉంది. మార్చి కావచ్చు, ఏప్రిల్, మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఇటు వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తూ ఒక రిపోర్ట్ కూడా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, ఎల్నినో ప్రభావం కారణంగానే 2026 సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. దాదాపు 48 నుంచి 50 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అయితే ఇటు గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు ఇటు పర్యావరణాన్ని రక్షించాలని కూడా హెచ్చరికలు అయితే వస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం చూసుకుంటే కనుక వేడిమి గాలుల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఎండల తీవ్రతతోటి ఇటు వడదెబ్బ తాకి చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తతో ఇటు ప్రభుత్వాలు కావచ్చు, పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తంగా అయితే ఈ ఫిబ్రవరి నెల ఎండింగ్ కల్లా కూడా దీనికి సంబంధించిన అఫీషియల్ లాంగ్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే మనకు జనవరి నెల ఎండింగ్ నుంచే కొంత పొడి వాతావరణం కావచ్చు, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కూడా చూసే అవకాశం ఉంది. సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతున్నట్లు చెప్తున్నారు. చలికాల ప్రభావం కూడా కొద్దిగా తగ్గుతూ వస్తోంది. రానున్న ఫిబ్రవరి, మార్చి నెలలో కొంత సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక మనకు మార్చి కావచ్చు, ఏప్రిల్లో కూడా అక్కడక్కడ మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్నినో ప్రభావం ఏర్పడ్డ ప్రతి సంవత్సరం కూడా అధిక ఉష్ణోగ్రతలకు ముందు ఇటు తేమ వాతావరణం కావచ్చు, దాంతోపాటు కొంత వర్షాలు కూడా పడతాయని కూడా ఇటు వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తున్నారు. ఓవరాల్గా 2026 సంవత్సరంలో ఎండల తీవ్రత అయితే అధికంగా
అధికంగా ఉండబోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు దీనికి గ్లోబల్ వార్మింగ్ తగ్గించే చర్యలు కూడా తీసుకోవాలని ఇటు నిపుణులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.